డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 70 సంవత్సరాలు. ఇదివరకు అంగస్తంభాలు బాగానే ఉండేవి. ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. టెస్టోస్టిరోన్కి సంబంధించిన మందులు వాడితే అంగం స్ట్రాంగ్గా అవుతోంది. ఆ మందులు మానేస్తే మళ్ళీ డౌన్ అవుతోంది. నేను టెస్టోస్టిరోన్కి సంబంధించిన మందులు కంటిన్యూ చేయొచ్చా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. చేయొచ్చండి. ఇప్పుడు కొంత వయసు వచ్చాక టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. కొంత వయసు 40, 50, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది. దానివల్ల సెక్స్ డౌన్ అయిపోతుంది, లో లిబిడో. అలాంటి కేసుల్లో మరి టెస్టోస్టిరోన్ సప్లిమెంట్ చేయాల్సిందే. అవసరమైనప్పుడు వాడుకుంటూనే ఉండాల్సిందే. వాడితేనే వాళ్ళ సెక్స్ పవర్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే చేయొచ్చు. డాక్టర్ చూపించి ఆ రంగా దానికి తగ్గట్లుగా మందులు వాడుకుంటూ చేస్తే మారుకుంటారు. అయితే వాడకుండా పరిస్థితులు ఉన్నాయా, టెస్టోస్టిరోన్ వాడకుండా పరిస్థితులు ఉన్నాయా అంటే కొంతమందికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళు టెస్టోస్టిరోన్ ఇస్తే ఆ క్యాన్సర్ పెరగడానికి అవకాశం ఉంది. అంచేత కొద్ది ఏజ్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నట్లయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అలా ఉన్నట్లయితే టెస్టోస్టిరోన్ హార్మోన్ కంటిన్యూగా కొంతకాలం ఇవ్వాల్సి వస్తే మాత్రం PSA టెస్ట్ అంటాం, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ అంటాం. ఆ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో దాని యొక్క పర్సంటేజ్ పెరిగితే మాత్రం, PSA టెస్ట్ పెరిగితే మాత్రం అప్పుడు టెస్టోస్టిరోన్ వాడుకోవచ్చు. అది లేకపోతే మాత్రం వాడుకోవచ్చు. నార్మల్ వాడుకో ఏమో నథింగ్ హ్యాపెన్. కేవలం PSA ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ కొద్దిగా ఎక్కువగా ఉంటే మాత్రం జాగ్రత్తగా కాషన్గా వాడాలి. అంతేగాని మామూలుగా మాత్రం వాడకూడదు, చూసుకోవాలి. అది ఏజ్డ్ పర్సన్స్కి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన ఏజ్డ్ పర్సన్కి టెస్టోస్టిరోన్ వాడాలంటే మాత్రం కొద్దిగా కంటిన్యూస్ వాడాలంటే మాత్రం PSA టెస్ట్ చేసి చూసే ఇవ్వడం కరెక్ట్ పద్ధతి. చూసారు కదండి, ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.